Your sorrow will turn into joy. Precious children of God, I greet each one of you in the mighty name of our Lord and Savior Jesus Christ. నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు గొప్ప నామంలో మీకందరికీ శుభములు. We are going to meditate from 2 Corinthians chapter 2 verse 15. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 2:15ను నేడు మనం ధ్యానించబోతూ We are ఉన్నాము. to God the pleasing aroma of Christ among those who are being saved. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. My friends, how to have a saved life? ప్రియ స్నేహితులారా, రక్షింపబడిన జీవితాన్ని మనం ఎలా కలిగి ఉండగలుగుతాము? Jesus Christ, he gave himself on the cross. యేసుక్రీస్తు తనకు తాను ఆ శిలువలో సమర్పించుకొని ఉన్నాడు. He sacrificed his life. తన జీవితాన్ని త్యాగం చేసి ఉన్నాడు. Galatians chapter 2 verse 20, we read about Paul. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో పౌలు భక్తుడి గురించి చదవగలుగుతాం. Saul in the beginning, ఆరంభంలో అతను సౌలుగా ఉండేవాడు. doing all sorts of wrong things. అన్ని చెడు విషయములను జరిగించేవాడు. Everything doing against God, Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుకు విరోధమైన కార్యములన్నీ చేసేవాడు. One day Jesus met him ఒకరోజు యేసే అతన్ని దర్శించి ఉన్నారు. and asked him, how long, Saul, you are going to make me sad? సౌలా, నీవెంతకాలము నన్ను హింసిస్తూ ఉంటావు, బాధ పెడతావు అని అడిగాడు. That day he gave his heart to the Lord. ఆ రోజు తన హృదయాన్ని ప్రభువుకు సమర్పించాడు. Galatians 2:20, he says, I gave my heart to the Lord. గలతీ 2:20లో నా హృదయాన్ని ప్రభువుకు సమర్పించి ఉన్నాను అని అంటున్నాడు. Jesus washed me with his precious blood which he shed on the cross. యేసయ్య శిలువలో కార్చిన రక్తము ద్వారా నన్ను కడిగి ఉన్నాడు. I have become a new నేను person. నూతన వ్యక్తిగా మారి ఉన్నాను. I have become a new person in Christ. క్రీస్తులో నేను నూతన వ్యక్తిగా మారి ఉన్నాను. What about you, my child? మరి మీ గురించి ఏంటి నా ప్రియమైన బిడ్డలారా? Parents, have you given your hearts to the Lord? తల్లిదండ్రులారా, మీ హృదయాలను ప్రభువుకి సమర్పించుకున్నారా? Your life should be an example to your children, మీ జీవితము మీ పిల్లలకు మాదిరికరంగా ఉండాలి. filled with God's abundant blessing. దేవుని సమృద్ధి దీవెనలతో నింపబడి ఉండాలి. Do you have such a life? మీరు అటువంటి జీవితాన్ని కలిగి ఉంటున్నారా? Come, give your life to Jesus Christ. రండి, మీ జీవితాన్ని ఇప్పుడే యేసయ్యకు సమర్పించండి. Ask him to cleanse you with his precious blood, తన ప్రశస్తమైన రక్తముతో పరిశుద్ధపరచమని అడగండి. and you can become a new మీరు person. కూడా నూతన వ్యక్తిగా మార్చబడతారు. And the sweet aroma of Christ will be upon your life. క్రీస్తు యొక్క సువాసన మీ జీవితం పైన ఉండబోతుంది. According to 1 Peter chapter 2 verse 12. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం ప్రకారముగా, What are the good works you have to do? మీరు చేయవలసిన సత్కార్యములేమై ఉన్నవి? You have to follow the examples of మీరు God. దేవుని యొక్క ఆదర్శమును పాటించాలి. Colossians chapter 1 verse 10 says, తులసి 1:10 ప్రకారముగా you have to walk a pleasing life before the Lord. దేవుని ఎదుట ఆయనకు ఇష్టపరిచే జీవితాన్ని మీరు When జీవించాలి. you are washed by the blood of Jesus Christ, you will become a new person. యేసుక్రీస్తు రక్తం ద్వారా మీరు కడగబడినప్పుడు నూతన సృష్టిగా Then మార్చబడతారు. he will lead you and guide you and go before you at all times. ప్రభు మిమ్మల్ని నడిపిస్తూ అన్ని వేళలా ఆయన మీకంటే ముందుగా నడుస్తాడు. Then from your life a sweet aroma will come out. అప్పుడు మీ జీవితంలో నుండి సువాసన వెదజల్లబడుతుంది. You will be shining light before the Lord. మీరు ప్రభు ఎదుట ప్రకాశించగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. నా పేరు మధురిమ. 2007 నుంచి నేను యంగ్ పార్ట్నర్గా నేను ఇక్కడ ఎన్రోల్ చేసుకొని చిన్నప్పటి నుంచి నేను జీసస్ కాల్స్లో అన్నిట్లో నేను పార్టిసిపేట్ చేస్తూ వచ్చాను. 2018లో నాకు మ్యారేజ్ అయింది. 5 years వరకు నాకు పిల్లలు లేకుండే చాలా స్ట్రగుల్ అయ్యాను. ఎన్నో హాస్పిటల్స్ తిరిగాను, ఎంత నాకు మెడిసిన్స్ ఇచ్చారు, కానీ నేను అది యూజ్ చేసినా నాకు ఏది యూజ్ లేదు. అండ్ 5 yearsలో నేను వేరే ఫంక్షన్స్కి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా నేను ఫ్యామిలీస్ త్రూ కానీ ఫ్రెండ్స్ దగ్గర ఎక్కడ వెళ్ళినా కూడా నాకు చాలా స్ట్రగుల్ అయ్యాను. వాళ్ళ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నారు. నీకు ఇప్పుడే పిల్లలు లేరా అన్న మాట నన్ను చాలా హర్ట్ చేసింది. ఇన్ని ఇయర్స్ అవుతుంది కూడా అని నా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లల్ని చూసినా, ఫ్యామిలీ వాళ్ళ పిల్లల్ని చూసినా నాకు చాలా బాధ అనిపించింది. నాకు అవ్వట్లేరు ఇంకా అన్న ఫీలింగ్ నాకు చాలా
బాధాకరంగా అనిపించింది. ఇంత సఫరింగ్ లో కూడా దేవుడు నాతో ఒక్కొక్కసారి దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే, నీకు మంచి బహుమానం ఇస్తున్నాను అన్న వర్డే నాకు ఎప్పుడు తడుతూనే ఉండేది. జీసస్ కాల్స్ నుంచి ఒక ప్రేయర్ వారియర్స్ నా కోసం ప్రేయర్ చేశారు. అక్కడ నాకు ప్రేయర్ చేస్తున్నప్పుడు నాకు ఒక వే వచ్చింది. ఆ టైంలో కూడా నేను పాల్ దినకరన్ అంకుల్కి మెయిల్ చేశాను. మెయిల్ చేసినప్పుడు అంకుల్ కూడా నాకు ప్రేయర్ చేసి మంచి గిఫ్ట్ వస్తుంది నీకు అని ఒక మంచి మెసేజ్ నాకు చెప్పారు. నాకు కన్సీవ్ అయ్యి పాప పుట్టింది లాస్ట్ మే 2025లో. ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడ బెతెస్తా వచ్చే వాళ్ళము, ఒక ఫ్యామిలీ త్రూ మొత్తం టీం అంతా కలిసి ఇక్కడికి వచ్చే. ఆ టైంలో ముందు మేము ఎంత బర్డెన్, ఎంత సఫరింగ్ లో ఉంటే టైంకి మేము ఎంత రావడానికి స్ట్రగుల్ అయ్యే, ఫైనాన్షియల్ గా కానీ ట్రావెలింగ్ కి అన్ని ఎంత అడ్డంకములు వచ్చినా కూడా మమ్మల్ని ఇక్కడికి నడిపించేవారు దేవుడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతో పీస్ మేము పొందుకునే వాళ్ళము. ఆ డోమ్ లో ప్రేయర్ టవర్ లో కూర్చొని ప్రేయర్ చేసుకున్న ప్రతిసారి మేము విజన్, మంచి బ్లెస్సింగ్స్ అన్ని పొందుకొని మేము మళ్ళీ తిరిగి హ్యాపీగా ఇంటికి వెళ్ళే వాళ్ళము. మాకు ఆ ఇంటికి వెళ్ళిన కొద్ది రోజులకే మాకు చాలా బ్లెస్సింగ్స్ వచ్చి పొందుకునే వాళ్ళం. మేము ఏమేమైతే ప్రేయర్ రిక్వెస్ట్ కోసం ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకొని వెళ్తామో అవన్నీ కూడా మాకు అన్ని మేము పొందుకున్నాము దేవుడి ద్వారా. తిను మా హస్బెండ్ శామ్యుయల్, అండ్ దేవుడు ఇచ్చిన మంచి బహుమానం మాకు ఎమెల్డా ఐరా. ఫ్యామిలీ బ్లెస్సింగ్ ప్లాన్ లో మేము అందరం ఉన్నాము. అండ్ ఇప్పుడు తన చిన్న హెంగ్ పార్ట్నర్ గా మేము జాయిన్ చేసాము. మా కోసం ప్రేయర్ చేసిన ప్రేయర్ వారియర్స్ కి, పాల్ దినకరన్ అంకుల్ కి, అంకుల్ వాళ్ళ ఫ్యామిలీకి, దేవుడికి థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్. Tonight the Lord told me that He is going to heal every one of us. ఈ రాత్రి నాకు ప్రభు సెలవిచ్చి ఉన్నారు, ఆయన మనలో అందరినీ స్వస్థపరచునై ఉన్నానని. In Jeremiah chapter 30 and verse 17, ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం చూచినట్లయితే God says, యేసు సెలవిస్తున్నారు, I will restore you to health నేను మీకు ఆరోగ్యమును కలుగజేసేదను, and I will heal your wounds. మీ గాయములను మాన్పేదను. I will restore you to health నేను మీకు ఆరోగ్యమును and I పునరుద్ధరింపచేసేదను, will heal your wounds. నేను మీ గాయములను మాన్పేదను. Right now Jesus is here ఇప్పుడు యేసు ఇక్కడ ఉండి ఉన్నారు, to restore you to health మీకు ఆరోగ్యమును కలుగు చేయు నిమిత్తమే, and to heal your wounds. మీ యొక్క గాయములను స్వస్థపరచు నిమిత్తమే. Whatever wounds you have gone through in the past, గతములో ఎట్టి గాయములు మీరు అనుభూతి చెంది ఉన్నప్పటికీ Jesus will heal you tonight. యేసు ఈ రాత్రి స్వస్థపరచునై ఉన్నారు, And He will restore you to health tonight. ఆయన ఈ రాత్రి మీ ఆరోగ్యాన్ని పునరుద్ధరించనై ఉన్నారు. Expect great things from God. దేవుని యొద్ద నుంచి గొప్ప కార్యముల కొరకై ఎదురు చూడండి. The first thing that brings wounds in our life is sin. మన జీవితంలో మొట్టమొదటిగా గాయములు కలుగు చేయనది పాపమే. In Matthew chapter 9 and verse 2, మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ there was a man who was carried to Jesus by people. ఒక వ్యక్తి ప్రజల ద్వారా యేసు చెంతకు మోసుకొని తీసుకుని He రాబడ్డాడు. was paralyzed. అతడు పక్షవాతపు రోగి, He could not talk. అతడు మాట్లాడలేడు, He could not walk. అతడు నడవలేడు, He was lying on a mat. అతడు పరుపు మీద And as పడుకున్నాడు. they brought him to Jesus, వారు అతని యేసు చెంతకు తీసుకొని రాగా Jesus looked into his heart. యేసు అతని హృదయములోనికి చూచాడు. The Bible బైబిల్ says, చెప్తోంది, man looks at the face, మనుషుడైతే ముక్కు రూపాన్ని but చూస్తారు, God looks at the heart. కానీ దేవుడైతే హృదయాన్ని చూస్తారు. 1 Samuel 16:7 says so. మొదటి సమూయేలు 16:7 తెలియచేస్తోంది. Even tonight, ఈ రాత్రి కూడా you may be thousands here. మీరు ఇక్కడ వేల మంది కూర్చొని ఉండవచ్చు. You may be one among the thousands. ఆ వేల మందిలో మీరు ఒక్క వ్యక్తిగా ఉండి ఉండవచ్చు. But Jesus is looking into everyone's heart. కానీ యేసు ప్రతి ఒక్కరి హృదయములోనికి చూచుచూ ఉన్నారు. He knows everyone's name. ఆయన మీలో ప్రతి ఒక్కరి పేరు ఎరిగి ఉన్నారు. He knows everyone's heartache. ఆయన ప్రతి ఒక్కరి హృదయ ఆవేదన ఎరిగి ఉన్నారు. Jesus looked at this man who was paralyzed and lying before him. పక్షవాతము చేత తన ఎదురుగా పడి ఉన్న ఆ వ్యక్తిని యేసు చూచి ఉన్నారు. And he knew he was suffering because of his sin. అతడు తన పాపము చేత బాధపడుతున్నాడని ఆయన ఎరిగి ఉన్నారు. The Bible says in Romans 6:23, రోమా 6:23లో బైబిల్ ఏమని చెప్తోందంటే, the wages of sin is death. పాపము వలన వచ్చు జీతము మరణం. When we commit sin, మనము పాపము చేసినప్పుడు we are allowing the devil
devil to come into our body. అపవాది మన దేహంలోకి రావడానికి మనం అనుమతిస్తున్నాము. Sin is from the devil. పాపము అపవాది చెంత నుంచి వస్తోంది. Yes, the Bible says in 1 John 2:16. మొదటి యోహాను 2:16 బైబిల్ చెప్తోంది, The devil brings the lust of the eyes, అపవాది నేత్రాసను తీసుకుని వస్తాడు, the lust of the flesh, శరీరాసను తీసుకుని వస్తాడు, and the pride of life, జీవపు డంబాన్ని తీసుకుని the వస్తాడు, lust for glory, కీర్తి కొరకైన ఇచ్చ కలిగిస్తాడు, the lust to satisfy the flesh, శరీరాన్ని సంతృప్తి పరుచుకునే ఇచ్చ కలిగిస్తాడు, the pride of life. జీవపు డాంబికత్వాన్ని ఇస్తాడు. This is what the devil brings into our lives. అపవాది వీటిని మన జీవితాల్లోనికి తీసుకుని వస్తాడు. When we allow that to come into our lives, అవి మన జీవితంలోకి రావడానికి మనము వాటికి అనుమతి ఇచ్చినప్పుడు we are allowing the devil to come in. మనం అపవాదిలోనికి రావడానికి అనుమతి ఇస్తున్నాం. When you are addicted to bad habits, you are allowing the devil to come into your body. మీరు చెడ్డ అలవాట్లకు బానిసలైపోయినప్పుడు అపవాది రావడానికి మీరు అపవాదికి అనుమతి ఇస్తున్నారు. And when the devil comes into your body, అపవాది మీ దేహములోనికి వచ్చి ఉన్నప్పుడు the Bible says in Matthew 12:43 and 44, మత్తయి సువార్త 12:43-44 బైబిల్ the చెప్తోంది, devil makes you to roam and wander in the world. అపవాది ఈ లోకంలో మీరు సంచరించుచు తిరుగులాడే వారిగా మిమ్మును చేయువాడై ఉన్నాడు. When Cain murdered his brother Abel, కయ్యూను తన సోదరుడైన హేబేలును చంపినప్పుడు he was running and running and running, అతడు తిరుగులాడుచు అలాగే ఉండిపోయాడు. running away from his home. తన యొక్క ఇంటి నుంచి పారిపోతూ ఉన్నాడు. No peace, శాంతి లేదు, no peace. శాంతి లేదు. Sin was chasing him. పాపం అతన్ని వెంటాడుతూ ఉండి ఉన్నది. That's what the devil does. అపవాది అలాగున చేస్తాడు. He makes you to wander in arid places. ఆ యొక్క నీరు లేని స్థలములో తిరుగులాడే విధంగా చేస్తాడు. You cannot enjoy your home. మీరు మీ గృహాన్ని అనుభవించి ఆనందించలేరు. Because of sin, you are not able to enjoy your job. పాపమును బట్టి మీ యొక్క ఉద్యోగాన్ని మీరు అనుభవించి ఆనందించలేరు. Because of sin, you are not able to enjoy your studies. పాపమును బట్టి మీ విద్యను మీరు అనుభవించి ఆనందించలేరు. Because of sin, you are not able to enjoy your parents' love. పాపమును బట్టి మీ యొక్క తల్లిదండ్రుల ప్రేమను ఆనందించలేరు. Because of sin, you are not able to enjoy even the money that you have. పాపమును బట్టి మీరు కలిగి ఉన్న ధనాన్ని కూడా మీరు అనుభవించి ఆనందించలేరు. Because of sin, you are not able to enjoy the health in your body. పాపమును బట్టి మీ దేహములో ఉన్న మీ ఆరోగ్యాన్ని మీరు ఆనందించలేరు. The devil makes you wander with no hope. అపవాది మిమ్మును ఏ నిరీక్షణ లేకుండా తిరుగులాడుచు ఉండేలా చేస్తాడు. That's how this man was. ఆ రీతిగానే ఈ వ్యక్తి ఉండి ఉన్నాడు. He was wandering, he did not have a home. అతడు తిరుగులాడుచూ ఉన్నాడు, అతనికి నివాస గృహం అనేది లేదు. And he was thrown into the streets. అతడు వీధుల్లోనికి గెంటి వేయబడి ఉన్నాడు. He was wandering maybe from hospital to hospital to hospital. అతడు ఆసుపత్రి నుంచి ఆసుపత్రికి తిరుగులాడుచున్నాడేమో. Sin is terrible. పాపము భయంకరము. Tonight it's time to get out of this sin. ఈ రాత్రి పాపము నుంచి బయటికి వచ్చే సమయం ఇదే. Jesus looked at this man. యేసు ఆ వ్యక్తిని చూచి ఉన్నాడు. He said, "It is enough, you have wandered, my son. ఆయన అంటున్నాడు కదా, నా కుమారుడా, నువ్వు తిరుగులాడింది ఇక చాలును. I am forgiving your sin. నేను నీ పాపమును క్షమించుచున్నాను. I am forgiving your sin. నేను నీ పాపమును క్షమించుచున్నాను. I, Jesus, am forgiving your sin," he said to that paralytic man. యేసు అనే నేను నీ పాపాన్ని క్షమించుచున్నానని పక్షవాతపు రోగితో యేసు చెప్పి ఉన్నాడు. And the man's sin was forgiven. ఆ వ్యక్తి యొక్క పాపము క్షమించబడి ఉన్నది. The sin which made him a paralytic, అతని పక్షవాతపు రోగిగా చేసిన పాపము, the sin which made him a paralytic was forgiven by Jesus. అతని పక్షవాతపు రోగిగా చేసిన పాపము క్షమించబడి ఉన్నది. My friend, Jesus has the power to forgive every one of your sins and my sins. నా స్నేహితులారా, యేసుక్రీస్తు నా పాపములను క్షమించుటకు అధికారము కలిగిన దేవుడై ఉన్నారు. Romans 3:23 says, రోమా 3:23 చెప్తోంది, all of us have sinned and have come short of the glory of God. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడిని గ్రహించే మహిమను And పొందలేకపోతున్నారు. because of the sins, we are not able to enjoy any blessing. పాపమును బట్టి ఎట్టి ఆశీర్వాదమును అనుభవించలేకపోతూ ఉన్నాము. We are roaming and roaming because of the devil who is in us. మనలో ఉన్న అపవాదిని బట్టి మనము తిరుగులాడుచూనే ఉండిపోతున్నాము. We have no home, మనకు గృహము లేదు, no hope in our home. మన గృహాల్లో నిరీక్షణ లేదు. But Jesus has come. కానీ యేసు వచ్చి ఉన్నారు. Christ Jesus came to save sinners. క్రీస్తు యేసు పాపులను రక్షించుట కొరకై ఈ లోకమునకు వచ్చి ఉన్నారు. And Jesus has come here to forgive your sins యేసు మీ పాపములను క్షమించిన నిమిత్తమే ఇక్కడికి వచ్చి ఉన్నారు. and set you free from the curse of sin and the devil who is tormenting you. పాపపు శాపం నుంచి మిమ్మల్ని విడిపించడానికి, మిమ్మల్ని పీడించే అపవాది నుంచి విడిపించడానికే వచ్చి ఉన్నారు. Jesus looked at that man యేసు ఆ వ్యక్తి వైపు చూచారు. and said, "You paralytic young man, ఆయన అంటున్నాడు కదా, పక్షవాతము గల యవ్వనుడా,
You are my son. నీవు నా కుమారుడవు. I'll call you my son. నేను నిన్ను కుమారునిగా I'm పిలుస్తున్నాను. not going to call you sinner. నేను పాపిగా నిన్ను పిలవడం లేదు. Jesus is looking at you and saying you're not a sinner. యేసు నిన్ను చూచి నీవు పాపివి అన్నట్టుగా పిలవడం లేదు. To me you are my son, you are my daughter. నీవు నాకు పాపివి కాదు, కుమారుడవు, కుమార్తెవు. I will not condemn you and throw you away. నేను నీకు శిక్షావిధి కలిగించి నేను దూరంగా విసిరి పారవేయను. Son, కుమారుడా, son, కుమారుడా, your sins are forgiven. నీ పాపములు క్షమించబడి ఉన్నవి. Be of good cheer. ధైర్యము తెచ్చుకొనుము. Your sins are నీ forgiven. పాపములు క్షమించబడి ఉన్నాయి. Your sins are forgiven. నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. As Jesus forgave his sins, యేసు అతని పాపములు క్షమించి ఉండగా then Jesus said, అప్పుడు యేసు అంటున్నారు, now take up your mat, ఇప్పుడు నీ పరిపెత్తుకొనుము, take up your నీ bed, యొక్క పరిపెత్తుకొనుము. go home my నా son, కుమారుడా ఇంటికి వెళ్ళుము, go home my నా son. కుమారుడా ఇంటికి వెళ్ళుము. And the man was healed. ఆ వ్యక్తి స్వస్థపరచబడ్డాడు. He stood up. అతడు పైకి లేచి The నిలబడ్డాడు. paralysis was gone. పక్షవాతము వెళ్ళిపోయింది. He could move his hands, అతడు చేతులు కదుపుతున్నాడు, move his legs. కాళ్ళు కదుపుతున్నాడు, He could అతడు sing. పాడగలుగుతున్నాడు. Oh, he was so full of అతడు joy. ఎంతో ఆనందముతో ఉండి ఉన్నాడు. Great strength came upon his body. గొప్ప బలం అతని దేహము మీదకు దిగి వచ్చింది. And he took his own bed. అతడు తన సొంత పరుపు తీసుకున్నాడు. And the Bible says he went home. బైబిల్ చెప్తుంది అతని ఇంటికి వెళ్ళాడు. He went to enjoy every blessing which God had for him. దేవుడు అతని కోసం కలిగిన సమస్త ఆశీర్వాదాలు అనుభవించి ఆనందించుడు కొరకై వెళ్ళి ఉన్నాడు. Tonight you're going to go home to enjoy every blessing. ఈ రాత్రి కాల సమయంలో కూడా మీరు ప్రతి ఆశీర్వాదాన్ని ఆనందించడానికి వెళ్ళబోతూ ఉన్నారు. As Jesus forgives your sin. యేసు మీ పాపములను క్షమించుచు ఉండగా, As Jesus forgives our sin. యేసు మన పాపములను క్షమించుచు ఉండగా, He is here right now. ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. Wherever you are, మీరు ఎక్కడున్నప్పటికీ cry out for your మీ sins. పాపముల కోసం మొర్ర పెట్టండి. Cry out for your sins to be మీ forgiven. పాపాలు క్షమించబడవలనని మొర్ర పెట్టండి. Tell యేసుతో Jesus, చెప్పండి, forgive me. క్షమించండి, Forgive me. క్షమించండి, Forgive me. నన్ను క్షమించండి, Forgive me. నన్ను క్షమించండి, And cleanse me from my నా sins. పాపముల నుంచి నన్ను శుద్ధీకరించండి. Jesus will do that యేసు అలాగున చేస్తారు. because he was also lonely. ఎందుకంటే ఆయన కూడా ఒంటరి వాడే. Look at him on the cross. సిలువలో ఆయనను చూడండి. He's lying naked on the ఆయన cross. సిలువలో దిగంబరంగా ఉండి ఉన్నారు. In John chapter 19, యోహాను సువార్త 19వ అధ్యాయం. all his clothes were taken away ఆయన వస్త్రములన్నీ కూడా తీసివేయబడి ఉన్నాయి. and he was crucified. ఆయన సిలువ వేయబడి ఉన్నారు. He had no home, ఆయనకి గృహము లేదు. lying naked in the open air before all the people, all alone. బహుజన సమూహాల మధ్యలో బహిరంగ స్థలములో ఏకాకిగా వస్త్రములు లేకుండా ఉన్నారు. That's what sin does. పాపము అలాగునే చేస్తోంది. In Luke chapter 15, లూకా సువార్త 15లో you find the prodigal son. అక్కడ తప్పిపోయిన కుమారుని మీరు చూస్తారు. In verse 13 and 14, 13, 14 వచనములలో he took all his father's money and lived in sin. అతడు తన తండ్రి ధనమంతయు తీసుకుని పాపములో జీవించుచూ ఉన్నాడు. But he lost all the money అయితే అతడు ధనమంతటిని కోల్పోయాడు. and he was thrown to live with the pigs. అతడు పందులతో కూడా నివసించులాగున గెంటి వేయబడి ఉన్నాడు. Only the pigs. పందులు మాత్రమే. He did not have even the food to eat which the pigs had. కనీసం పందులు కలిగి ఉన్న భోజనం కూడా లేదు ఇతని తినడానికి. That's what the devil does when he enters into you because of sin. పాపం ద్వారా అపవాది మీలో ప్రవేశపెట్టబడి ఉన్నప్పుడు అపవాది మీ కొరకు అలాగునే చేస్తాడు. Today you may be lying with the pigs, ఈ రోజున మీరు కూడా పందులతో కూడా ఉన్నట్టు ఉన్నారేమో, lying in dirt మురికిలో ఉండి ఉన్నారేమో because of your sin. మీ యొక్క పాపమును బట్టి. But Jesus is calling you. కానీ యేసు మిమ్మల్ని పిలుస్తున్నారు. Jesus is calling you. యేసు మిమ్మల్ని పిలుస్తున్నారు. He says, come to me. ఆయన అంటున్నారు, నా యొద్దకు రండి. Come to me, my నా son. కుమారుడు నా యొద్దకు రండి. Come to me, my నా daughter. కుమారుడు నా యొద్దకు రండి. I will give you నేను rest. మీకు విశ్రాంతినిచ్చేదను. Because I was lying. ఎందుకనగా నేను పండుకొని Because I was lying on the cross amongst the pigs who were criticizing me. ఎందుకనగా నన్ను